హాయ్ టు ఆల్. తూర్పుగోదావరి జిల్లాలో చూసినాం మేము లాస్ట్ వీడియో అండి. ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్. నేను షార్ట్ వీడియో అనేది తర్వాత క్లియర్గా చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి టెంపుల్ అయితే సూపర్ ఉంది. ఎంట్రీ కానీ ఇక్కడ చూసారు కదా సింహం నోట్లో నుంచి దారి అనమాట. చాలా చాలా బాగుంది. ఇది ఫేమస్ ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడైతే కనుక మాల అన్నది వేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా, అంటే భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు. అదే ఇక్కడే మళ్ళీ కంప్లీట్ అయిపోద్ది కదండి. 11 రోజులు 41 డేస్ ఎవరికి ఉండే వాళ్ళ మనసు బట్టి వారు ఇక్కడ ఇరుముడి కట్టుకొని మళ్ళీ మాల అన్నది ధారణ చేయటం ఇక్కడే చేస్తారు. మళ్ళీ మాల ఇరుముడి కట్టుకొని ఇక్కడే అన్నది ఆ 41 డేస్ది కంప్లీట్ చేస్తారనమాట. తీసివేయచ్చు మాల అన్నది. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే టెంపుల్కి ఉన్న స్టెప్స్ ఉంటాయి కదండి, మీ అందరికీ తెలుసు కదా అయ్యప్ప స్వామి స్టెప్స్. అంటే మెట్లు చాలా చాలా పవిత్రమైన మెట్లు అనమాట. అది అయితే కనుక మేము చీకటి పడ్డాకు వచ్చామని అటువైపు దారి అయితే లేదన్నారు. అందుకే నేను ఇంకొక వేలోంచి దారి అనేది వెళ్ళి ఆ స్టెప్స్ ఆ మెట్లు అన్నది చూపిస్తున్నాను. చాలా చాలా పవిత్రమైన మెట్లు. చిన్నప్పుడు నేను కూడా వేశాను. 10వ ఏటో 9వ ఏటో మా నాన్నగారు అప్పుడు వేస్తున్నప్పుడు నాకు కూడా మాల అన్నది వేయించారు. 11 రోజులు అప్పుడు చిన్నపిల్లని 9 ఏళ్ళు ఏమీ రాదని చెప్పి 11 రోజులు నేనైతే అక్కడికే వెళ్ళాను స్వామివారిని చూడటానికి, అయ్యప్ప స్వామిని చూడటానికి. అప్పుడులో ఇలా లేదు కదా, ఇరుముడి కట్టుకొని వెళ్ళాను. చాలా చాలా బాగుంటుందండి. అదే కాకుండా ఇక్కడ చాలా ఆలయాలు అనేది ఉన్నాయి. ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్, శివాలయం, ఇంకా బాల సాయిబాబా, అదే కాకుండా మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నీ పక్క పక్కనే ఉంటాయన్నమాట. కొన్ని అయితే ఇంకా మనకి కన్స్ట్రక్షన్ అంటే కొన్ని జరిగినాయి, ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయన్నమాట. కంప్లీట్ అవ్వకుండానే. అంత చాలా పెద్దది. 1 కాదు 2 కాదు, చాలా ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఇక్కడ చూడండి, శ్రీ 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 భూగర్భ జ్యోతిర్లింగ దేవాలయం అని చెప్పి ఉంది. ఇలా ఉంది. మనకి ఇంకా లోపలైతే ఇంకా కొంచెం పనులైతే జరగాల్సింది ఉంది. అలా ఉన్నాయన్నమాట. కొన్ని చాలా చాలా ఫేమస్. వెళ్తే కనుక కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా బాగుంది. 1 కాదు 2 కాదు, ఎన్ని ఉన్నాయో ఆలయాలు అయితే కనుక లోపల. కొన్ని అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీకైతే కనుక నేను భారతదేశంలో 2వ లింగం అంట, ఆత్మలింగం, అది కూడా చూపిస్తాను. చాలా చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసరికి కొన్ని జరగాల్సినవి ఉన్నాయని చెప్పా కదండి. ఈ పక్కన ఇంకొంచెం ఆలయాలు అయితే ఉన్నాయి. అవన్నీ చూసుకుంటా నైట్ అయితే చీకటి పడిపోయింది. 7:30 అయిందనమాట. చూసినారు శ్రీ జగన్నాథ అలివేలుమంగ ఆలయం అని చెప్పి. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడాను. సూపర్గా ఉన్నాయి. అటువైపు కనుక వెళ్ళుంటే కనుక కంపల్సరీగా చూడండి. చాలా చాలా బాగుందనమాట. మేము 1 డే ట్రిప్లో ఇవన్నీ చూసామన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మళ్ళీ ఈవినింగ్ 8:30 ఆ టైంకి అయితే కనుక మాకు ఇంకా ట్రైన్ అయితే ఉంది. ఇంకా ట్రైన్కి అయితే కనుక వెళ్ళిపోయాం. నైట్ అయితే హ్యాపీగా అందరం సేఫ్గా ఇంటికి హౌస్కి అయితే చేరాము. చాలా చాలా బాగున్నాయండి. స్ఫటికలింగం అని ఇవన్నీ కూడా కొన్ని అయితే మనకి అయినాయి. లోపల ఇంకా కొన్ని పనులు జరగాల్సినవి ఉన్నాయి అన్నమాట. అది కానీ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఇంకా చేయకముందే మేము కొన్ని చూడగలిగామని. ఇది ఏనుగు నోట్లో నుంచి ద్వారం చాలా బాగుంది కదండి. ఇక్కడ ఉన్న ఆలయం కూడా చాలా చాలా బాగుంటుంది. లోపల కనుక వెళ్ళి చూసారంటే కనుక చాలా బాగుంటుంది. ఏనుగు నోట్లో నుంచి ద్వారం అనేది చూడండి ఎలా ఉందో, ఎంతో బాగుంటుంది అనమాట. లోపల చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన అయితే ఆత్మలింగం అని చెప్పా కదండి, అది. ఇంకా లోపల కింద వచ్చేసరికి మనకి మీకు కుబేర స్వామి అయితే ఉన్నారు ఇక్కడ. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, అంటే వెళ్ళాం కదా అక్కడ. ఇది ఎంట్రీలో నేను చెప్పా కదా 3 గుళ్ళు అయితే ఉంటాయని చెప్పి. ఒక 3వ గుడి అనమాట ఇది. ఇక్కడ చూసారు కండి, ఈ ఎంట్రీ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా నైట్ వ్యూలో సూపర్ ఉంది. చూసారు కదండి ఇక్కడ రథం మీద పట్టుకొని. అండ్ ఇది వచ్చేసరికి పెద్ద నంది. ఈ నందికి ఎదురుగా 3 అంతస్తుల లోపల 3 అంతస్తులకి సరిపడే పెద్ద లింగం. ఆ లింగానికి ఎదురుగా నంది అనమాట. అంత హైట్లో నంది అయితే కట్టారు. మనకి ఇంకొక ఆలయం అయితే ఉంది, అమ్మవారు. అమ్మవారికి అయితే కనుక ఉప్పు అనేది పక్కన ప్యాకెట్లు అయితే పెట్టారు. 3 ప్రదక్షిణాలు చేసి ఉప్పు అన్నది అమ్మవారి పాదాల దగ్గర అక్కడే వేస్తారంట. చాలా చాలా మంచిదంట. ఇదిగోండి ఇందాక నేను పిక్ తీసుకున్న నంది అని చెప్పేది కదండి. ఈ నందికి ఎదురుగానే అక్కడ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లోపల 3 అంతస్తుల లింగం అయితే ఉంటుంది. చాలా చాలా బాగుందనమాట.
ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి. మీకైతే కనుక కంపల్సరీ నచ్చిద్ది. మీకు టైమింగ్స్ కూడా పెట్టేశాను ఇక్కడ నేనైతే కనుక. ఈ లోపల వచ్చేసరికి మనకి వెంకటేశ్వర స్వామి వారి టైమింగ్స్ అనమాట. కంపల్సరీ టైమింగ్స్ అంటే టైమింగ్స్ అండి. మేము లాస్ట్ మినిట్లో నేను చెప్పా కదండి, లాస్ట్ మినిట్లో వెళ్ళామని. ఇంక పరుగు అందులో ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి కూడా 3 అంతస్తులు, అంటే 2 అంతస్తుల అద్దాలతో కట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెమెరా కానీ ఫోన్ కానీ నాట్ అవైలబుల్, అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అందరి దగ్గర చాలా స్ట్రిక్ట్గా తీసేసుకున్నారు. ఇంకా ఫోన్స్ని మా ఫ్రెండ్కి ఇచ్చేసి లాస్ట్ అనగా నాకే ఆ లాస్ట్ దర్శనం అయితే దక్కింది. ఇక్కడ పాదాలు అయితే ఉన్నాయి, స్వామివారి పాదాలు. ఈ పాదాల దగ్గర దండం అయితే పెట్టేసుకొని దేవుడి దయ వల్ల లోపలికి పరుగు చాలా చాలా బ్యూటిఫుల్గా జరిగింది దర్శనం అయితే కనుక. ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా చాలా బాగుంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్ కానీ, అనంత పద్మనాభ స్వామి కానీ, చాలా అన్నీ వివరంగా ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు కనుక కంపల్సరీ నచ్చుతుంది. నేను ఇక్కడ చూశారు కదండి ఆత్మలింగం అని, ఆత్మలింగం చుట్టూరా కొన్ని దేవతామూర్తుల్ని చాలా చక్కగా చెక్కారు, చాలా చక్కగా చూపించారు కూడాను. ఆత్మలింగం అయితే వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి.
ఆత్మలింగం భారతదేశంలో 2వ లింగం అంట ఇది ఆత్మలింగం. బాలభద్ర సాయిబాబా టెంపుల్ చెప్పా కదండి, అన్నీ అక్కడక్కడే ఉన్నాయని చెప్పి. ఇది కూడా అనమాట. సో ఇక్కడతో వీడియో అయితే కనుక ఎండ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, చాలా పెద్దది. ఇంకా అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా మేమైతే ఇంకా నైట్ టైం వెళ్ళటం వల్ల ఇలా ఉంది. కొన్ని చోట్ల కొంచెం డల్ అయ్యి అలాగుంది. మార్నింగ్ పూట వెళ్ళుంటే ఇంకా బాగుండేది. నైట్ వ్యూలో కూడా కొన్ని బాగున్నాయిలేండి. మనకి చాలా చాలా వచ్చినందుకు హ్యాపీగా ఇంటికి వెళ్ళాము, అన్నీ చూసుకున్నాం 1 డేలో. సో వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ స్టెట్ యూ ఫర్ మోర్ వీడియోస్. అమ్మవారు అయితే చూస్తున్నారు కదండి, 27 నక్షత్రాలుగా 27 తలకాయలు ఉన్న అమ్మవారు. మీ మనసులో ఉన్న కోరిక అనేది మీ నక్షత్రంతో తలుచుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకో. వీడియోని అందరికీ షేర్ చేయండి.